అండ్ మాది కోదాడ్. మేము కోదాడ్ నుంచి వచ్చి ఇక్కడ గొండెల్ అనే గ్రామంలో లీజుకి తీసుకున్నాం. లీజుకి తీసుకొని ఇక్కడ షెడ్ వేసినాం. షెడ్ వేసి ఏ కోళ్ళు తీసుకొద్దాం అని చెప్పినప్పుడు కడక్నాథ్ అయితే బాగుంటుందని చెప్పి నా ఆలోచన కడక్నాథ్ దిగినాం. దానికి కడక్నాథ్ పిల్లొచ్చి మాకు 120 పడ్డది. పూణే నుంచి తీసుకొచ్చినాం. దానికి ఫీడ్ పౌల్ట్రీ ఫ్రీ స్టార్టరు బ్రోజరు అది పెడుతున్నాం. ఇప్పుడు కేజీకి పైన అయింది కోడి. ఆ కోడి దాని గుడ్డేమో 20 రూపాయలు నడుస్తుంది. మేము 20 రూపాయలకి వేసినాం. బయట 60-40 నడుస్తుంది. ఈ కోడి చాలా డిమాండ్ ఎక్కువ. ఈ కోడికి చాలా మందికి దొరకక దీని విలువ తెలియక ఏదేదో మాట్లాడుతుర్లే, కానీ దానికి చాలా హై ప్రోటీన్ ఉంటుంది. కోడి ఏట మాసం కన్నా మేక మాసం కన్నా మస్తు టేస్ట్ బాగుంటుంది అని చెప్పి దీనికి ఇంత డిమాండ్. దీనికి హై ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ప్రెగ్నెంట్ ఉన్నోళ్ళు, జిమ్ పోయేటోళ్ళు, ఈ ముసలోళ్ళు, కాళ్ళల్లో గుజ్జు తగ్గిపోయిన వాళ్ళు వీలుగా తినొచ్చు అని చెప్పి కొంచెం ఏం కాదు లేటుగా సేల్స్ అయినా ఏం కాదు అని చెప్పి దీనికి దిగినాం మేము. నాకైతే రిజల్ట్ బాగానే ఇవ్వబడుతుంది. నాకు అసలు ఏం తెలియదు. నేను ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన ఎట్లుంటుందో అనుకున్నా. కానీ చాలామంది ఇక్కడే గొండ్రారు వాళ్ళే అడుగుతుర్రు, చుట్టుపక్కల వాళ్ళు కానీ అడుగుతుర్రు. బాగానే నడుస్తుంది. ఇంకా ఇప్పటికీ 4 months రన్నింగ్ అవుతుంది. 4 months తర్వాత ఇక 4 months రన్నింగ్ అయిపోయిన తర్వాత వచ్చే నెల నుంచి ఇక మేము సేల్స్కి పెడతాం. ప్లేస్ లీజుకు తీసుకోవడానికి, షెడ్ వేయడానికి, కోళ్ళు తీసుకురావడానికి మొత్తం ఒక 7 లక్షల దాకా ఖర్చు వచ్చింది మాకు. కానీ తర్వాత రిజల్ట్ ఇది సేల్స్ అయిన తర్వాత మాకు ఇంకెక్కువ వచ్చేటట్లు పడుతుంది. కడక్నాథ్ ఫార్మింగ్ చాలా బెటర్ అని చెప్పి మేము దీంట్లో దిగినాం.